నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. సో థియేటర్ల వద్ద రాజా సాబ్ ఫీవర్ కనిపిస్తూ ఉంది. ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్కి 3 రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పుకోవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాజా సాబ్ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాము. ఒకసారి చూసుకుంటే విజువల్స్లో కోలాహలం కనిపిస్తూ ఉంది. సో సినిమా చూసి చాలామంది అభిమానులు బయటకు రావడం జరిగింది. సో సినిమా ఎలా ఉంది అంటే గతంలో ఉన్నటువంటి ప్రభాస్ డిఫరెంట్ ఒక సినిమా కాన్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మరి ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది, సినిమా కథ ఎలా ఉంది, ఓవరాల్గా సినిమా బాగుందా లేదా అనే విషయాన్ని అటు ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ మూవీని కొట్టేవాడు ఇంకా 10 సంవత్సరాల దాకా పుట్టలేడు. ఈ సంక్రాంతి బరిలో కోడి పందాలు విన్న ఎలా భీమవరంలో మా పెద్దనాన్న కృష్ణరాజు గారు ఎలా చేస్తున్నాడు, ఈ సినిమా ఇండస్ట్రీలో కోడి పందాలు ఆడుకున్నాడు మా ప్రభాస్ రాజు. చాలా చాలా బాగుంది భయ మూవీ అయితే. 3 హీరోయిన్స్ కాదు, ఇంకో 3 హీరోయిన్స్ పెట్టి మా ప్రభాస్ అన్నకి ఏదో తక్కువే అన్నట్టు చూపెట్టారు. వాళ్ళ గ్లామర్స్ ఒక పక్క అయితే, ప్రభాస్ అన్న యాక్టింగ్, స్వాగ్, ఆ కామెడీ టైమింగ్ అసలు నవరత్నాలు పండించాడు బ్రో. ప్రభాస్ కెరియర్ లోనే ఇలాంటి సినిమా రాదు కూడా. ఎందుకంటే ప్రభాస్ మనం ఎప్పుడు చూడలే. ఆయన స్టెప్ కోసం ఇండియా మొత్తం చూస్తా ఉంది, ఆయన డైలాగ్ కోసం ప్రపంచం ఎదురు చూస్తా ఉంది, ఆయన డాన్స్ కోసం టాలీవుడ్ ప్రజలు కన్నులో పండుగ చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక కలగలిపిన దృశ్యం ఏమైనా ఉందంటే సినిమా రాజా సాబ్. ఇందులో మెయిన్ సాంగ్ ఉంటుంది, రాజా సాబ్ రొమాంటిక్ రాజా తమని గారిని కొట్టారు బ్రో. బీజిఎం, ఆ బీజిఎం కి ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. డైలాగులు ఉన్నాయి. అసలు ఈ మ్యూజిక్ ఒక్కబెట్టేవాడు ఎవడు లేడు. ఉంటే మాత్రం వాడు రమ్మని ముందుకి నేను చూసుకుంటా. ఎవడైనా ఒక్కబెడితే మా వాడు ఇగో మా వాడిని పొలిటీషియన్ పరంగా వాడుకుంటారు, అన్ని పరంగా వాడుకుంటారు. మా వాడికి ఒకటి ఫ్యాన్స్ సంబంధం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మేము చూసుకుంటాం. కాకపోతే మాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇంతమంది ఫ్యాన్స్ మాకు లోపల ఉన్నారనమాట. వాళ్ళ అన్న మాకు చాలు. ఈ అన్నతోటి మేము ఇంకా ముందు పోదాం, 2000 రికార్డు బదులు కొడదాం. టాలీవుడ్ నుండి ఇది 3వ సినిమా చెప్తున్నాను. బాహుబలి 1 ఇండస్ట్రీ రికార్డు తిరగరాసింది, పుష్ప 2, మళ్ళీ రాజా సాబ్ 3 అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. డైలాగ్ చెప్తాం ఇన్నుండి బ్రో. అసలు మనోడికి దయ్యం పూనుకున్న డైలాగ్ ఉంటది, ఏందిరా మీ బాధ, పుట్టలో చేపడితే కుట్టడానికి నేను చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఉంటది బ్రో. అసలు ప్రభాస్ చూస్తే నాకే గచ్చలు ఉనికిపోయినా. అంత పవర్ఫుల్ డైలాగ్ నేను అనుకోలేదు. ఆ భయపడే స్టార్ట్ అయితే మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసేటేమో చూడరా బయట. అసలు ఆ డైలాగ్ లేదు బ్రో, ఆ డాన్స్ ఏంది. ప్రభాస్ నేను చూస్తాను ఎవడన్నా అనుకుంటాడా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఈ మూవీకి 2000 కోట్లు పక్కా వస్తాయి. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్. నా ప్రభాస్ అన్న దుమ్ము లేపిండన్న సినిమా ఏముందన్న రాజాసాబ్ అన్న. నిజంగా చెప్తున్నానా, ఈ సంక్రాంతికి మాత్రం మంచిగా సినిమా తీసిన మన మారుతి అన్న యాడ్సాప్ అన్న. ఎందుకంటే మన ప్రభాస్ అని ఒక ఇంతకుముందుకు ఒక బాహుబలి ఎలా చూపించిండో, అంటే బాహుబలి ఎలా చూసాం రాజమౌళి చూపించిండో, మళ్ళీ మారుతి గారు ఒక హర్రర్ మూవీలో కామెడీ ఎలా చూపించాలో టైమింగ్ లా అలా చూపించింది మన మారుతి అన్న. మారుతి సార్ నిజంగా చెప్తున్నా యాడ్సాప్. ఇది ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్. ఎందుకంటే చాలా మందికి కొంతమంది అంటారు అది ఎట్లెందుకు సినిమా, కానీ సినిమా కాదు, ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కామెడీ, ఒక రాఘవేంద్రలో ఒక ఈశ్వర్లో చూసామంటే కామెడీ సీన్, మళ్ళీ ఇప్పుడు ఇలా చూసాం కామెడీ ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో చూపించిండు. మన సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చిపడేసింది. సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం అరే ఏం చేసింది యాక్టింగ్. అలా నానమ్మ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నా చాలా బాగా వేసింది. అంటే ఎక్కడ చూసినా మనం పోవట్లేదు. మారితేనా నిజంగా చెప్తున్నా, మీరు ఎంత బాధపడ్డారో దాన్ని ఎంత కష్టమో ఎంత ఫలితమో ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. అంత నీ కష్టం ఫలితం ఇలా చూసినాం అన్న. యాక్సెప్ట్ అన్న, నీకు ఇంతకన్నా మంచి ఏం చెప్పలేదు. నువ్వు ఒక పాన్ ఇండియా మూవీ హీరోని పెట్టి తీసినావంటే అదే గ్రేట్ అన్న. నువ్వు అంతకు మించింది ఏం లేదు. ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, సంక్రాంతి శుభాకాంక్షలు. జై రమల్ సార్. 2 hours లో 2000 crores. ఇప్పుడే చెప్తున్నా, నా అడ్రస్ నేను ఇప్పుడు పెడతా మీకు, మీరు రండి. హైలైట్స్ మాలవిక మోహన్ అండ్ సూపర్ అమేజింగ్ యాక్టింగ్. ప్రభాస్ చాలా కామెడీ చేసింది. హైలైట్స్ విఎఫ్ఎక్స్ మంచి విఎఫ్ఎక్స్ ఉంది క్లైమాక్స్ లో, కానీ కొంచెం మెల్లగా వెళ్ళింది అంతే. రేటింగ్ 8.5 out of 10. సరే, ప్రభాస్ అన్నని ఎక్కువ వాడుకోలే. ప్రభాస్ అన్న అంటేనే ఒక గూమ్స్ వస్తాయి. ప్రభాస్ అన్న కోసం ప్రాణాలు తెగించే అభిమానులు
అభిమానులను నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని చెప్తున్నా, ఆయన మీద ప్రేమతో మాత్రమే, ప్రభాస్ అన్న మీద ప్రేమతో మాత్రమే వచ్చినది. కేవలం ఆ సినిమాని ప్రభాస్ అన్నని వాడుకోలే. 100% విల్లా నెంబర్ చెప్పినావు కదా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ వచ్చి కొట్టే రకం ఉంటది. మొత్తం మీద ఈ సినిమా చూడాలంటే ప్రభాస్ అన్న కోసమే చూస్తారు, మారుతి కోసం చూడరు. ఫస్ట్ హాఫ్ కామెడీ, ఇది కామెడీ అని మనం అనుకోవాలి, ఇది లవ్ అని మనం అనుకోవాలి, ఇది థ్రిల్లింగ్ అని మనం అనుకోవాలి. సెకండ్ హాఫ్ లో 30 minutes మాత్రమే ఈ సినిమా చూడదగ్గ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రమే. ఫస్ట్ హాఫ్ దిగబెట్టిండు నాకు తెలుసు. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ లో కూడా దిగబెట్టిండు. ఒక 5-10 నిమిషాలు దిగబెట్టిండు. బీజిఎంస్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టిండు. ఈ సినిమా ఆడేది కేవలం ప్రభాస్ అన్న. అంటే మన కొడుతు కాదు, కాకపోతే ఈ సినిమాకు లాస్ కాదు. ఈ ఎవరికి ఆయన పైసలు ఆయనకు రిటర్న్స్ అవుతాయి. ఎందుకంటే అక్కడ వజ్రం, గోల్డ్, డైమండ్, లెజెండ్ హీరో ప్రభాస్ అన్న. కంటెంట్ వరస్ట్గా లేదు కానీ చూపించే విధానం బాగలేదు. ఆయన ల్యాగ్ ఎక్కువ, మీకు బోర్ తెంగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం బోర్ తెంగుతుంది. లాస్ట్ నాకు నచ్చింది మాత్రం లాస్ట్ 30 నిమిషాలు. ఒక బాంబు ఉంటుంది, ముస్లామే ఉంటుంది, ఆమె కోసమే ఈ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఆమె అక్కడి నుంచి ఆ సినిమా అట్లా పోతుంటది, ఇట్లుంటది. నేనంటే ఆ డైరెక్టర్ గారు చాలా కష్టపడి షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా వచ్చిండు. మంచి డైరెక్టరే. కాకపోతే ప్రభాస్ అన్నని చూడంగానే ఒక 100 కోట్లు నాకు వస్తేనే నా కాళ్ళు చేతులు ఎలా వణుకుతాయో, ప్రభాస్ అన్న చూడగానే ఆయనకు అట్లా వణికిందని నేను అనుకుంటున్నా. ఆ సినిమా మొత్తం మీద ప్రభాస్ అన్న కోసం ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడవలసిందే కోరుకున్నా. జై హింద్, జై పిఎస్పీకి. లేదురా బాబు, దయ్యం ఉంది, దయ్యాలు లేవు అని దాన్ని చూపించారు. మీ ఊహా చిత్రము ఇట్లాంటిదే ఉంటుంది మొత్తం మూవీలో. అసలు సైన్స్ అంటే ఏంటి మీ అర్థం చేసిన బట్టి ఉంటుంది మూవీ. అదే సినిమా అర్థం చేసుకోండి. ఏ సినిమా అంటే మీకు రొమాన్స్ అవన్నీ ఉంటే బాగుంటుందా? అరే బాబు, అన్ని ఉన్నాయి సినిమాలో. 3 హీరోయిన్ల సినిమా ఉంటుంది. అసలు మొత్తం భూత్ బంగ్లాలో ఉంటుంది స్టోరీ. చాలా కామెడీ ఉంటుంది, చాలా కామెడీ అండ్ సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం, గ్రాఫిక్స్ అన్ని అదిరిపోయినాయి. ఈ సంక్రాంతి సినిమాలో ఇట్టుకొట్టేది అంటే రాజాసాబే. రాసి పెట్టుకోండి. ఫస్ట్ హాఫ్ లాగలేదు, కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి అంతా అర్థం చేస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. అసలు క్లైమాక్స్ మాత్రం అయితే చాలా గ్రాఫిక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ప్రభాస్ గారు చనిపోతేనే మన ఫీలింగ్ వచ్చింది క్లైమాక్స్ లో. అది ఒక మన నమ్ముతాం కదా దేవుళ్ళు అనేది, దుర్గమ్మ దేవి అని. ఆ టైప్ దేవి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ దేవి అనేది కాపాడుతుంది క్లైమాక్స్ లో. అసలు చాలా బాగుంది, అసలు నీట్ గా ఉంది సినిమా అయితే. ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. ప్రభాస్ పడే కథ అంటే ప్రభాస్ గారు ఈ యాంగిల్ లో కూడా చేస్తారని తెలియాలి కదా. ఇప్పుడు ఓన్లీ ప్రభాస్ గారు ఒక బాహుబలి రేంజ్ కాకుండా ఈ టైపు అసలు ప్రభాస్ గారు టైమింగ్ చాలా బాగుంది. కామెడీ ఎంత బాగా నవ్వించారు. డైలాగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ అన్ని బాగున్నాయి. ఈ సినిమా చెప్తున్నా కదా, నైట్ 11:30కి పెట్టిన 10 నిమిషాలకి హౌస్ఫుల్ అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ పెట్టిన 10 నిమిషాలకి హౌస్ఫుల్ అయిపోయింది. 1 వీక్ వరకు మొత్తం థియేటర్లు మొత్తం హౌస్ఫుల్ అవుతాయి. ఈ సంక్రాంతికి మొత్తం అయసాబే నడుస్తుంది. 7 సినిమాలలో ఈ సంక్రాంతి గిట్టు కొట్టే మూవీ అంటే అజాసాబ్. రాసి పెట్టుకోండి. సినిమా బాలే అంటే మాత్రం గుండు కొట్టేసుకుంటా నేను. రాసి పెట్టుకో. లేకపోతే ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళిపోండి, లేకపోతే జనాలు వచ్చి ఫుల్ మీల్స్ తింటారు మీతో. అంటే మరి ఎలా తింటారో మీ ఓకే వదిలేస్తున్నాను. ఒకటి, ఆయన ఏదో తీద్దాం అనుకున్నాడు, ఏదో చెప్దాం అనుకున్నాడు, కానీ మాకు ఏం చెప్పాడో అర్థం కాలేదు. బేసిక్గా అంత హిప్నటైజ్ అయిపోయాం. అంటే హిప్నటైజ్ అంటే మూవీ కాన్సెప్ట్ అదే అన్న. హిప్నటైజేషన్ అంటాడు, సైకియాట్రిస్ట్ అంటాడు, ఆ తర్వాత తంత్రాలు అంటాడు, మంత్రాలు అంటాడు, దేవుడి అంశ అంటాడు. మొత్తానికి చాలా చాలా కలిపాడన్న. మాకు అంత పెద్ద బుర్ర లేదు, మేము అర్థం చేసుకోలేకపోయాం సినిమాని. సో మేము అంత హిప్నటైజ్ కాలేకపోయామా, లేకపోతే ఎక్కువ హిప్నటైజ్ అయిపోయామా నేను చెప్పలేకపోతున్నాను. నాకైతే మాత్రం సినిమా నచ్చలేదు. నేను సినిమా ఎవరికి వెళ్ళమని సజెస్ట్ చెయ్యను. సంక్రాంతి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి.
సంక్రాంతి సినిమాలు ఇంకా వస్తాయి. మన బాస్ సినిమా ఉంది, అనగనగా ఒక రాజు ఉంది, నారి నారి నడవరారి శర్వా వస్తున్నాడు, ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. అసలు సంక్రాంతికి ఈ ఇయర్ లో రాజా సాబ్ రిలీజ్ కాలేదు అనుకున్నాం, సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళిపోయాం అందరం. అవుట్డేటెడ్ స్టోరీ కాదన్నా, చాలా మంచి ఫ్రెష్ కాన్సెప్ట్, చాలా మంచి ఫ్రెష్ స్టోరీ. అంటే బేసిక్ గా ఒకడు డబ్బుల మీద ఆశతో, డబ్బులనే కాదు దేని మీదైనా మీకు అతి వ్యామోహము అత్యాశ కలిగి ఉంటే దాన్ని సంపాదించుకోవడానికి మీరు ఏ ఎక్స్టెంట్కి వెళ్తారు, దాని మీద కాన్సెప్ట్ బేస్ అయి ఉందన్న. సో దాని మీద వాడికి డబ్బు అంటే ఇష్టం సంజయ్ దత్కి. సో సంజయ్ దత్ ఆ డబ్బులు సంపాదించుకోవడానికి కొన్ని నెగిటివ్ వేస్లోకి వెళ్తాడు. మీరు బ్లాక్ మ్యాజిక్ అనుకోండి, హిప్నాసిస్ అనుకోండి, లేకపోతే సైకిక్ ఎడ్యుకేషన్ అనుకోండి, సైకియాట్రిస్టులు అంటాం కదా ఆ ఎడ్యుకేషన్ అనుకోండి, దాని మీద బేస్ అయి సినిమా రివాల్వ్ అవుతుంది అన్న. కానీ సినిమాని కంప్లీట్ ఆఫ్ ట్రాక్ టోటల్ డైరెక్టర్ ఫాల్ట్ 100% డైరెక్టర్ ఫాల్ట్. మారుతి గారు స్క్రీన్ ప్లేలో చాలా పెద్ద బ్లండర్. అంటే ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టుకున్నారు మీరు, అనవసరంగా స్టోరీని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. పాటలు ఎందుకు ఇలాంటి స్టోరీలో నాకు అర్థం కావట్లేదు. పాటలు లేకుండా అంటే ఇంకోటి పార్ట్ 2 లేకపోతే మీరు సినిమా తీయరా, ఇంకా అందరు డైరెక్టర్లకు అడుగుతున్నాయి ఇది, పార్ట్ 2 లేకపోతే మీరు సినిమా తీయరా. అక్కడ లేదు, స్పేస్ లేదు, ఇరిగిచ్చాడు పార్ట్ టూ ఇరిగిచ్చాడు. ఆ లాస్ట్ లో జోకర్ గెటప్ వేసుకొని పార్ట్ 2 అని వచ్చింది అంతే. మేం పెద్ద జోకర్లమయ్యాము. వి బికేమ్ రెడ్ ఫ్లవర్స్, ఎర్ర పుష్పాలం, తెలుసు కదా మీకు. అది బేసిక్ గా మేము సినిమాకి వచ్చి మేము హిప్నాటిక్ గా ఫీల్ అయ్యి చాలా బాగా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాం. అది మారుతి గారికి అదే చెప్పా కదా, టికెట్లు బుక్ చేసుకొని అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్ళిపోండి, లేకపోతే ఫుల్ మీల్స్ మీతో పాటు చేయడానికి వస్తారు. మరి మీరు భోజనాలన్నీ అంతమందికి పెట్టగలుగుతారో లేదో తెలియదు నాకు. అది మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటారో చూసుకోండి. మరి రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఏ సినిమా భయ్యా. 29వ తారీఖు స్వర్గం చూసిన, స్వర్గం ఎక్కడ ఉంది అంటే ఇవాళ 9వ తారీఖు ఐమాక్స్ థియేటర్ లో ఉంది సినిమా. సూపర్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది సినిమా, బాగుంది. అందులో ఉన్న హీరోయిన్లు బాగున్నారు, వాళ్ళ సామాన్లు బాగున్నాయి. ముగ్గురిని కాదు భయ్యా, 30 మందిని పెట్టాలి ప్రభాస్ సినిమా అంటే. ముగ్గురిని కాదు డైరెక్టర్, 30 మందిని పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నారు. సినిమా చూసే ఫ్యాన్స్ ఉన్నా, మేము ఉన్నాం. నువ్వు 30 మంది పెట్టి నేను ఏ డైరెక్టర్ కైనా సవాల్ పెట్టి ఇస్తున్నా. మీకు దమ్ముంటే ప్రభాస్ తోటి ఈ 30 మంది హీరోయిన్ పెట్టి సినిమా తీయండి. మీకు లాస్ వస్తే ఇక్కడనే చచ్చిపోతావు, ఐమాక్స్ థియేటర్ కాడ చచ్చిపోతా, ఊరేసుకొని చచ్చిపోతా. 30 మంది మీకు దమ్ముంటే 30 మందిని పెట్టండి. స్టోరీ స్వర్గం అంటే ఇంకే స్టోరీ కావాలి. బాగుంది, నాకు నచ్చింది సూపర్.